మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కోటకొండ గారు, ఆగస్టు జూలై 15కి మార్కెట్ జంప్ 500. ఇక వేదాంత్ గారు, నమో వెంకటేశ నమో వెంకటేశ ప్రభు నమో తిరుమలేశ. పాడటం గానం చేయడం అనేది పూర్వజ సుకృతి, భగవదుడిచ్చే వరం. మనకు అది లేదు. వచనం ఉంది, గానం లేదు. ఈ రేట్స్ ఉంటే పెట్టుబడి ఎలా అన్నా వచ్చేది. అప్పారావు గారు, వాస్తవమే కదన్నా, చాలా కష్టం పెట్టుబడులు తీయటం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జూలై లేదు, ఆగస్టు లేదు. మన రైతు సోదరులు జూన్ ఎండింగ్ వరకు గ్యాప్ లేకుండా ప్లాంటేషన్ చేశారు. ఇప్పుడు కూడా నాటుతూనే ఉన్నారు. ఇక టమోటా రేట్స్ పెరిగే అవకాశం లేదు. ఆగస్టులో అనంతపురం స్టాక్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా భారీగా పెట్టుబడి పెట్టి నష్టపోకండి. రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తున్నానని నాగార్జున బన్నీ బిట్టు గారు అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక చంద్ర గారు, అన్నా మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయన్నా ఏమన్నా రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందా? మీరైతే కరెక్ట్గా తెలుసుకుని చెప్పగలరు. ఆ నమ్మకం మీ మీద ఉంది. దీనికి 2 రిప్లై కామెంట్ వచ్చాయి. అది చెప్పే ముందు, వర్షాలు పడటం వల్ల నమ్మకాలు తగ్గాయని, దానివల్ల కూడా ధర తగ్గింది. వర్షాలు వానదేవుడు తెరపి ఇస్తే మళ్ళీ అమ్మకాలు పుంజుకోవచ్చు. అది భారీ కాదు, ఒక 50 రూపాయలు అటు ఇటుగా. రిప్లై కామెంట్ ముందు శివకుమార్ గారు, మహారాష్ట్రలో వర్షాలు పడినా కూడా అన్ని ఏరియాలో టమోటా బీభత్సంగా ఉంది. 3-4 స్టేట్లో వర్షాలు భారీగా పడితే తప్ప ఈసారి టమోటా అమ్ముకోలేము. శ్రీరామ్ రెడ్డి గారు, నెక్స్ట్ 15 రోజులు అయ్యాక మార్కెట్ ఫుల్ డౌన్ అవుతుంది అంతా ఆంధ్రప్రదేశ్ తర్వాత రాష్ట్రం. యూట్యూబ్ వాళ్ళకి అంత సీను లేదు. రాఘవేంద్ర గారు, ఏ విషయంలో చెప్పలేదు మీరు. ఒక పెద్ద మనిషి చెప్పాడు ఎక్స్పోర్ట్ అవుతుంది, రేటు వస్తుందని. ఎక్కడ రేట్? యూట్యూబ్ వాళ్ళకి నమ్మవద్దు, నిలువున ముంచేస్తారు, జాగ్రత్త. రాఘవేంద్ర గారు, అంతా ఆంధ్ర తర్వాత రాష్ట్రం, బీహార్ ట్రైన్ బుకింగ్ ఇండియా. ఓం నమ శివాయ. రామరెడ్డి గారే. రెడ్డి గారు, చిన్న మండి సెటిల్మెంట్ రేట్ 290, గుంటూరుకు 5, తమిళనాడుకు 5. నేను నిన్న వాట్సాప్లో ఫోటో సెండ్ చేశా, అది రేపు మీ కామెంట్స్ నా సమాధానం వీడియో వాట్సాప్లో ఫోటో సెండ్ చేశాను, అది రేపు మీ కామెంట్స్ నా సమాధానం వీడియో చూడాలని వేడుకుంటున్నాను. మా మండలంలో ఎవరు పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఇంకా అలాంటి మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు, ఇంకా తిరిగి రాడు. దిస్ ఇయర్ సీజన్ నో రేట్స్, ట్రై నెక్స్ట్ ఇయర్. యూజర్ W3DY గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక పవర్ ఆగస్టు 15 స్మాల్ బాక్స్ 300 అండ్ 400 జంప్. ఎందుకంటే ఫార్మర్ జూలై టార్గెట్. పిక్చర్ నార్త్ ఇండియా ఫార్మర్ జూన్ జూలై టార్గెట్. పిక్చర్ ఆగస్ట్ 15 స్టాక్ డౌన్, టమోటా రేట్ జంప్. ఆగస్టు 10 తర్వాత దిగుమతి తగ్గుతుంది, టమోటా ధర పెరిగే అవకాశం ఉందని ప్రవీణ్ కామెంట్ పెట్టారు. దీనికి హరినాథ్ గారు ఎస్2, మళ్ళీ రెడ్డి గారు, టమోటా క్రాప్ కమర్షియల్ పంట, ఎకరాలు ఎవరు పెట్టమన్నారు? దేశాన్ని నిందించడం ఎందుకు? వరి, వేరుశనగ, మొక్కజొన్న ఇలాంటి పంటలు వేసుకోవచ్చుగా. వినోద్ కుమార్ గారు, అన్నా కురబలకోట బైపాస్ మార్కెట్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఒక రైతు చనిపోవడం జరిగింది. అది కూడా కొత్తకోట సిఐ యాక్సిడెంట్ చేశాడని విన్నాను. దీనిపై స్పందించన్న. 3 జూలై నైట్లో జరిగింది యాక్సిడెంట్, స్పాట్ డెత్ రైట్. అవునన్నా, నిన్న రైతు చనిపోయారు. ఆయన మరణ కారణం కూడా ఒక పోలీసు వాహనమే. హైవేలు వచ్చిన తర్వాత బండిలో వేగానికి అదుపు లేకుండా పోతుందన్న, భారీగా స్పీడ్గా పెడుతున్నారు. మరి ఆ సేగరి వాహనం వేగంగా ఉందో లేదో మనకు తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వాహనం అయితే వేగంగా వచ్చిందని అంటున్నారు. పోలీసు వాహనం కింద పడి ఆ రైతు మరణించాడు. మరి చూడాలి పోలీసులు దీన్ని ఎలా దర్యాప్తు చేస్తారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నారా గారు, ఎక్స్పోర్ట్ ఎప్పుడు అని గోల పెట్టారు కదా అన్నదాతలు. ఇప్పుడు ఆల్ ఇండియా ఎక్స్పోర్ట్ జరుగుతుంది, అయినా రేట్స్ లేవు. ఇయర్ అంతా ఇంతే, ప్లాంటేషన్ చేస్తూనే ఉన్నారు, ఇంకా రేట్స్ రావు. ఎక్స్పోర్ట్ జరుగుతుంది కానీ ఎక్స్పోర్ట్ కావాల్సిన టమాటాల కంటే 3 టమాటాలు ఉన్నాయి, అందుకే ధరలు తగ్గాయి. ఇక సూర్యప్రకాష్ గారు, 2025 సమ్మర్లోనూ రైతులకు 1 ఎకరా పైన 2 లక్షల నుంచి 3 లక్షల వరకు లాస్ వచ్చింది. అండ్ 2026లోనూ భారీగా లాస్ వస్తుంది రైతులకి. 2 ఇయర్స్ నుంచి అప్పు చేసి ప్లాంటేషన్ చేసిన రైతులకి చాలా నష్టం వస్తుంది. నిజమే కదా.
అప్పు చేసి పంట పెట్టిన రైతులు మళ్ళీ అప్పు తీర్చాలంటే మరొక పంట దేవుడు దాన్ని కరుణించాలి, వారు అప్పులు తీరాలి. ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. అన్నదాతలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. మరొక పంటలో అన్నదాతలకు అప్పులు, కడగండ్లు, కష్టాలు అన్నీ తొలగిపోవాలి. ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుందన్నా, నార్త్ ఇండియా వర్షాలు ఎల్లిలో ప్రభావంతో వర్షాలు లేవు. నార్త్ ఇండియాలో వర్షాలు బాగానే పడుతున్నాయి, సౌత్ ఇండియాలోనే లేవు. మనకి ఎల్లి ప్రభావం బాగా ఉంది. నిన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గారి అంత్యక్రియలు ప్రారంభమైంది. ఆయన ఫోటో పెట్టాను. ఫోటో పెట్టి అడుగున్నాను నేను, కామెంట్ వస్తాను. 2-3 అన్నదాతలు ఇజ్రాయెల్కు పూలబొకేలిస్తూ జై హింద్ తేజాలు కామెంట్లు పెట్టారు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఫోటో పెట్టాను, ఆయన సంతాపం తెలియజేశాను. ఓకే, అంతకు మించి నేను ఈ విషయాలు తలుచుకోలేదు. ఎందుకంటే మన ఛానల్ నిష్పక్షపాతంగా ఉండాలి. కేవలం చనిపోయిన మనిషి గురించి మాత్రం నేను ఫోటో పెట్టాను, దాని గురించి ఏం మాట్లాడలేదు. కామెంట్లు పెట్టాను. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఒక విషయాన్ని అయితే మాత్రం మనం నిర్మోహంగా ఒప్పుకోవాలి. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని గడగడ లాంటి ఇరాన్, అక్కడైతే ఓకే, హ్యాట్స్ ఆఫ్ ఇరాన్, అంతే. అన్న ఆగస్టు రేట్ ఎలా ఉంటుంది అన్న మల్లికార్జున కామెంట్కు చాలా రిప్లైలు వచ్చాయి. యూజర్ గారు 5,000 అని చెప్పి, మరొకరైతే 1, 2, 3, 4, 60,000 అని, 5,000 అంటే 8,000 అని ఎన్విఎన్ గారు. ఆగస్టు నుంచి ఎల్లిలో వల్ల శ్రీరామ గారు ఆగస్టు 15 వరకు చిన్న బాసు 10,000 రూపాయలు అమ్ముతుంది. ఇవన్నీ కామెడీ, జస్ట్ ఫర్ కామెడీ అంతే. 2023 రిపీట్ అని దేవర్షి గారు. సార్ రామన్న, నీకు సలాం అన్నా. నువ్వు 1 year బ్యాక్ వీడియో చేసి పెట్టావు. ఆ వీడియోలో చెప్పావు, ఇప్పుడు నిజం అయ్యింది. టమోటా రేట్ని నాశనం చేసేందుకు కొంతమంది యూట్యూబ్ వాళ్ళు నాశనం చేసేశారు. ఎన్విఎన్ గారే. ఈశ్వరయ్య గారు, నేను ఒక మాజీ సైనికుడిని. రైతులకు చెప్పేది ఒక్కటే, రైతులందరూ వారి ఇంటికి సరిపోయే అంత పండించండి చాలు ప్లీజ్. అది అవుతుందా ఈశ్వరయ్య గారు? రైతు మారరు. టమోటా ఎక్కువ నాటి రేట్లు బాగా ఉన్నాయి. టమోటా ఎక్కువ నాటి రేట్లు బాగా ఉన్నాయి అని అంటారు శ్రీరామ గారు. ఒడ్డేపల్లి 200, పొంగళూరు 180, కోలారు 300. చెయ్యి. అందుకే నేను చెప్తూ ఉంటాను నాగరాజు గారు, మనకు నచ్చిన మాట మనం వెళ్ళవచ్చు. ఎక్కడ బాగుందో అక్కడికే వెళ్దాం. ఇక నవీన్ గారు, ఇది నేను వచ్చిన కామెంట్. చివరిగా రెడ్డయ్య గారు పెట్టిన వాట్సాప్ మెసేజ్ చాలా బాధాకరమైంది. ఒకసారి వినండి, ఆ ఫోటో చూడండి. సంబేపల్లి మండలం దగ్గర హెల్పర్గా పనిచేస్తూ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. పేరు మణి. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నా. ఈ ఫోటో రేపు మీ కామెంట్లో నా సమాధానం వీడియోలో అప్లోడ్ చెయ్యవా సోదరా. జై తెలుగు తల్లి, జై ఎన్టీఆర్. చాలా దురదృష్టకరం. ఏ నిమిషానికి ఎవరు ఏం జరుగును ఎవరు ఊహించదు. వీధి విలాపం తప్పించుటకై ఎవరు సాహసించదు. మణిగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ తరపున మణిగారి మరణానికి ప్రగాఢ సానుభూతిని మీ అందరి తరపున సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఇది ఈరోజు అన్నదాతలు జాగ్రత్త కరెంటు విషయంలో. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కారణం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షితః. అన్నదాత సుఖీ భవ. క్యా జయ.